50% క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 50% క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తేయబడింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ, బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది, ఇలా దసరా పండుగ వస్తూ ఉంది. తెలంగాణలోను కానీ దేశవ్యాప్తంగా బలిగిన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జితనే ఆబాదీ ఉతనే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు. మళ్ళీ చెప్తాను, మేము ఎవరి కంచంలోకే తీసుకొని తిట్టలేము. ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్య లేదు. మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం. దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు, అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం, చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం. చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. మరి 9వ తారీఖు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ను మా తరఫున కూడా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు, న్యాయవాద బృందం, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం. ఆ అభ్యర్థనలో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు ఈ అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఆలోచించడం అందరూ కూడా ఈ బహిరంగ వర్గాల గొంతుకు మద్దతునివ్వాలనేటువంటి మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరిక కాదు. పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ 9 ద్వారా అమలు జరుగుతూ ఉంది. ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలైన వర్గాలకు ఇంకా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ గారు ప్రతి వేదికలో ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన 50% క్యాప్ ఎత్తేయాలన్నా లేక ఇంకేదేమైనా జరుగుతుంది. అందులో నేను ఒక సంతోషకరం ఏమంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వేకు మరి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో యావత్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఒక మూలం చర్చగా జరగబోతోంది. కాబట్టి దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కానీ ఇతరత్ర అన్ని కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. 50% మాట్లాడేటోళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి. 70, 80, 60, 90% రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి. వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. దయచేసి ఎక్కడ కూడా నేను మళ్ళీ కోరుతా ఉన్నా, నాతో పాటుగా ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు తోడుగా ఉండే విధంగా మనము అంతా కలిసి ఒక సామాజిక మార్పు విప్లవంలో మీరు కూడా అందరూ సహకరించాలని నేను ఆ మేధావులందరినీ కోరుతా ఉన్నా. ఉదాహరణకు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఇటు డాక్టర్ వివేక్ గారు కావచ్చు, మాదిగ సంఘానికి సంబంధించి కావచ్చు, గిరిజనులకు సంబంధించి అందరూ కూడా ఆ నాయకత్వం కానీ ఎవరైనా ఇది ఒక సామాజిక మార్పుకు మీతో పాటుగా మేము కూడా మీ గొడుగుతో కలిసి పనిచేయడానికి మాకు అవకాశం వస్తే తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్రానికి మరి మనం ముందుకు తీసుకుపోదామనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. 42% పట్టుకున్నట్టుగా రేపు పొద్దున ఈ సబ్ ప్లాన్ తీసుకొస్తాం కావచ్చు, లేదా ఇంకా అనేక దోస్తాం కావచ్చు. కనుక రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా మరి ముందుకు రావాలని కోరుతూ ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి కేటగిరీ అన్నీ కూడా
చట్టపరంగా జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎన్నికల సంఘం ద్వారా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సీటు 500 చిల్లర ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, స్థానిక సంస్థల సర్పంచులు అన్ని కూడా రిజర్వేషన్లు ప్రకటింపబడ్డాయి. అక్కడ ఉండబడేటువంటి వర్గాలందరూ కూడా ఐక్యంగా అందరూ కూడా వీలైనంత వరకు అందరి అభిప్రాయంగా కలిసి మంచి ఒక సహృద్భావ వాతావరణ లోపల ఎన్నికలు పాల్గొని